వెల్కమ్ బ్యాక్. గ్రేటర్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ నేతలతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో పార్టీ రజతోత్సవ మహాసభకు జన సమీకరణపై చర్చించనున్నారు. నగరం నుంచి భారీ ఎత్తున వరంగల్లోని ఎల్కతుర్తిలోకి తరలి రావాలని భావిస్తున్నారు. గ్రేటర్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ నేతలతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు సమావేశం కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. గ్రేటర్ పరిధిలోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా కార్పొరేటర్లతో బీఆర్ఎస్ భేటీ అన్నారు. తెలంగాణ భవన్ లో ఈ భేటీ అన్నారు. పార్టీకి సంబంధించిన రజతోత్సవ వేడుకలకు సంబంధించి కీలక సమావేశం అయితే ఈ రోజు జరుగుతుంది. తెలంగాణ భవన్ లో ఏర్పాటు సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు జిల్లాకి సంబంధించిన మాజీ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, అదేవిధంగా డీజల్ ఇన్ఛార్జీలు వీళ్ళంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా చూస్తుంటే పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 ఏళ్ళు 25వ ప్రవేశిస్తున్న నేపథ్యంలోనే ఈ నెల 25వ జిల్లా ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు హైదరాబాద్ నుంచి కూడా భారీ జన సమీకరణ చెప్పేసి దీనికి సంబంధించి నేతలందరికీ కూడా కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత నియోజకవర్గాల వారిగా అందరి పరిస్థితి ఉంది. ఏదైతే పార్టీ రైతోత్సవం నుంచి దాదాపు ఏడాది పాటు రైతోత్సవ వేడుకలు నిర్వహించాలి కాబట్టి ఇప్పటి నుంచి జనాల్లో ఉండాలి అన్న ఉద్దేశంతో భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టాలని చెప్పి నిర్ణయించారు. ఇప్పటికే అంటే వరంగల్ సంబంధించి వరంగల్ స్టాక్ సంబంధించి వరంగల్, నల్గొండ, కరీంనగర్ ఈ 3 జిల్లాల నుంచి భారీ ఎత్తున అవుతుంది. అదేవిధంగా హైదరాబాద్ అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి పట్టు ఉంది. కార్పొరేటర్లు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో ఇక్కడ నుంచి ఉన్నారు కాబట్టి భారీ జన సమీకరణ చేపట్టాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పుడు అంటే ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో కేటీఆర్ వీళ్ళందరితో కూడా సమావేశమై దిశానిర్దేశించి ఉన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 3,000 తగ్గకుండా జన సమీకరణ చేపట్టాలని చెప్పేసి నిర్ణయించారు. అదేవిధంగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి పార్టీకి ఎవరు అంటే సంఖ్యాబలాలు నిలపడంతో పార్టీ ఎవరిని నిలబెట్టలేదు. దీంతో ఇప్పుడు ఇక్కడ ఎంఐఎం పార్టీ నుంచి అభ్యర్థి, అదేవిధంగా బీజేపీ నుంచి ఒక అభ్యర్థి పోటీలో ఉన్నారు. ఎన్నికలు అనివార్యం కాబట్టి ఈ ఎన్నికల్లో ఏ విధంగా ఉండాలంటే బీఆర్ఎస్ స్టాండ్ ఏ విధంగా ఉండాలి అనే దానికి సంబంధించి కార్పొరేటర్లు కూడా కేసీఆర్ ప్రత్యేక సమావేశం వాళ్ళకి దిశానిర్దేశం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి ఓటు వేస్తే మాత్రం అంటే బీజేపీ బీఆర్ఎస్ ఓటు అని చెప్పి కాంగ్రెస్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా కూడా ఎన్నికలు దూరంగా ఉండాలని చెప్పి కేసీఆర్ అవకాశం ఉన్నట్టు మొత్తంగా చూసుకుంటారు. ఎమ్మెల్సీ ఎన్నికలు అదేవిధంగా రైతు రెండింటికి సంబంధించి గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు అదేవిధంగా ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ అనేది చాలా కీలకంగా మారే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ రామ్ నరేష్.